జ్యువెలర్స్ మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ లో లాంగ్ హారాల పండుగ. లాంగ్ హారాల మీద ఫ్లాట్ 9.99% VA. ఈ ఆఫర్ నవంబర్ 8 నుంచి 16 వరకు. ఆఫర్ అన్ని శాఖలకు వర్తిస్తుంది. తిరుమల పరకామణిలో విదేశీ డాలర్ల దొంగతనం కేసులో ఫిర్యాదుదారు అప్పటి విజిలెన్స్ అధికారి సతీష్ కుమార్ది హత్యేనని కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. సతీష్ కుమార్ మృతికి సంబంధించి కొన్ని ఆధారాలను దర్యాప్తు బృందాలు సేకరించాయి. పోలీసులు సీన్ రీకన్స్ట్రక్షన్ చేశారు. సతీష్ కుమార్ మృతి వెనుక పరకామణి చోరీ కేసుతో సంబంధమున్న వ్యక్తుల ప్రమేయం ఉన్నట్లు కూటమి నేతలు ఆరోపించారు. తిరుమల పరకామణిలో విదేశీ డాలర్ల దొంగతనం కేసులో ఫిర్యాదుదారు సతీష్ కుమార్ హత్య కేసుకు సంబంధించి 12 బృందాలు వివిధ కోణాల్లో విచారణ ప్రారంభించాయి. సతీష్ కుమార్ మృతి చెందిన తాడిపత్రి కోమలి రైల్వే ట్రాక్ వద్ద పోలీసులు సీన్ రీకన్స్ట్రక్షన్ చేశారు. రన్నింగ్ ట్రైన్ నుంచి బొమ్మలను తోసి సీన్ రీకన్స్ట్రక్షన్ చేసిన పోలీసులు 2 డ్రోన్ కెమెరాలతో చిత్రీకరించారు. రైలు ఎక్కడానికి ముందు గుంతకల్లు రైల్వే స్టేషన్ కు వచ్చిన సతీష్ అక్కడ తన బైక్ ను పార్క్ చేశారు. సీసీటీవీ దృశ్యాలను దర్యాప్తు అధికారులు సేకరించారు. వీటి ఆధారంగా వివిధ కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. వారం రోజుల్లోపు సతీష్ కుమార్ కేసును నిగ్గు తేల్చేలా ప్రత్యేక బృందాలకు ఉన్నతాధికారులు ఆదేశించారు. అనంతపురంలో సిఐడి డీజీ రవిశంకర్ అయ్యనార్ ఆధ్వర్యంలో విచారణ చేస్తున్నారు. సతీష్ కుమార్ మృతదేహానికి శవ పరీక్షలు నిర్వహించిన ఫోరెన్సిక్ వైద్యులను పిలిపించి అనంతపురంలోని పోలీస్ గెస్ట్ హౌస్ లో రవిశంకర్ అయ్యనార్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతపురం సర్వజన ఆసుపత్రిలో న్యూరాలజీ, కార్డియాలజీ, ఆర్థోపెడిక్ విభాగాల స్పెషలిస్టులతో ఆయన సమావేశమయ్యారు. సతీష్ కుమార్ మృతదేహానికి సిటీ స్కాన్ నిర్వహించిన రేడియాలజిస్టుల నుంచి సమాచారం సేకరించారు. అనంతరం రవిశంకర్ అయ్యనార్, జిల్లా ఎస్పీ జగదీష్ ఇతర పోలీసు అధికారులతో కలిసి తాడిపత్రి మండలం కోమలి రైల్వే స్టేషన్ సమీపంలో పట్టాల పక్కన సతీష్ కుమార్ మృతి చెందిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఘటనా స్థలాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. సతీష్ కుమార్ మృతిపై విచారణ చేసేందుకు ప్రత్యేక బృందం తిరుపతికి చేరుకుంది. మృతుడు సతీష్ కుమార్ రాయలసీమ ఎక్స్ప్రెస్ లో A1 బోగీలో ప్రయాణించినట్లు తెలుసుకున్నారు. తిరుపతి రైల్వే స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న ప్రతి ఉద్యోగితో పాటు రాయలసీమ ఎక్స్ప్రెస్ లో విధుల్లో ఉన్న చీఫ్ టికెట్ కలెక్టర్, లోకో పైలట్లు, గార్డులను విచారించారు.